రొయ్యలు ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. సో దీన్ని తయారు చేయాలంటే ఇందులో ఎంత చెక్క వచ్చింది. సింపుల్ టిప్స్. రొయ్యల కూర ఇష్టపడేవాళ్ళు, ఎండు రొయ్యలు తినేవాళ్ళు సో ఈ టిప్స్ పాటించండి. చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీ కర్రీ మనం తినచ్చు. సో ఎట్లా ఉందో చూడండి. ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత వచ్చిందో. ఆ గుప్పుడు రొయ్యలు దీంట్లో ఇసుక కూడా ఉంటుంది. ఇప్పుడు మనం నీటిలో వేసి కడుక్కుంటే ఇసుక కూడా పెద్దగా రాదు ఇందులో. సో కనుక ఏ మెథడ్ మంచిదో మీరు ఉపయోగించుకోండి. హలో అండి, ఎండు రొయ్యల్ని మనం కూర చేసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి చిన్నవి ఇట్లా పాన్లో వేసుకుని ఇట్లా వేయించుకుంటే ఈ తలా తోకలు చక్కగా విడిపోతాయి. చూడండి ఇట్లా ఈజీగా వస్తాయి. అంతేకాదు దీంట్లో ఏమైనా ఇసుకున్నా కూడా రాలిపోతుందండి. ఇది నాకు ఈ టిప్ నాకు గుర్తు రాలేదు. మొన్న ఒక ఆమె మా ఇంటికి వచ్చారు, శాంతమ్మ గారని. ఇది మర్చిపోయాను. అమ్మ నీటిలో నానబెట్టేసి కడిగేస్తే ఈ తోకలు ఇవన్నీ వెళ్ళిపోతాయి, చిన్నీటి అదంటే దాన్ని ఫాలో అయ్యాను. కానీ మొన్న ఒక ఆమె వచ్చి అప్పుడు చెప్పారు, నాకు ఇది గుర్తొచ్చింది మళ్ళీ. సో ఫస్ట్లో ఎట్లాగే వేయించేవాళ్ళం, అది ఇప్పుడు గుర్తొచ్చింది. ఆమె చెప్పిన తర్వాత రీకలెక్ట్ అయ్యింది. సో కనుక మనం గుర్తు చూడండి ఎట్లా ఇరిపోతాయి. సో కనుక చెప్పిన దాన్ని మనం పాటించాలి కదా. సో ఇట్లా చేసుకొని మీరు కూరలో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రొయ్యలు కోడిగుడ్డు వండుతానండి. ఇగో చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇగోండి ఈ చక్కగా కొంచెం ఇట్లా నలిపేసుకుంటే కూర చేసుకోవడానికి వచ్చేస్తుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వేయించిన ఈ రొయ్యలను చూడండి ఎట్లా పిసికితే ఇట్లా వచ్చేస్తుంది. ఇవన్నీ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ప్లస్ ఇసుక లేకుండా కూడా ఉంటుంది.